నందు ప్రేమతో పిలువబడినట్టి ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా తండ్రి యొక్క నామములో ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ కృప సమాధానం కలుగునుగాక అనే కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు మనందరినీ ఏకపరిచి ఆయన యొక్క మహితం వంటి సత్యాలంటూ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు కాబట్టి దేవునికి రెండు స్తోత్రాలు చెల్లించుకొని ఈ రోజులో మనం చూసినట్లయితే లోక క్రైస్తవులు చూసినట్లయితే ఇప్పుడు ఎలాంటి ఒక డేస్లో ఉన్నారంటే లెంత్ డేస్, కానీ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసం చూస్తే ఫ్రైడే చాలా గొప్పగా, సిఎస్ఐ సంఘాల్లో చూస్తే చాలా గొప్పగా వాళ్ళు విశ్వాసంతో, ప్రార్థనతో, ఉపవాసంతో వాళ్ళు ఉంటారు ప్రియమైన సహోదరులారా. కానీ విశేషంగా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కొరకు మరణించారు అనేది లోక ప్రజలకు తెలుసా అని చూసినట్లయితే అది క్లారిటీగా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు మన కొరకే మరణించారు అనుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రియమైన సహోదరుల, మనము బైబిల్ విద్యార్థులుగా ఉన్నటువంటి మనకి దేవుడు గొప్ప అవకాశాన్ని కల్పించాడు. అదేమని చూసినట్లయితే ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు, మర్మాలు కూడా దేవుడు మనల్ని ఈ లోకం నుంచి వేరుపరిచి ఎన్నుకొని మనకి ప్రత్యేకంగా ఈ విషయాలు తెలియపరుస్తూ వస్తున్నాడు. అది మనం గ్రహించి దాని పట్ల మనము విధేయతతో సత్యాన్ని వెంబడిస్తూ మనం వస్తున్నాం ప్రియమైన సహోదరుల. ఆ రీతిలోనే ఇప్పుడు మనం చూసినట్లయితే గడిచిన జనవరి 2వ వారం నుంచి యేసుక్రీస్తు యొక్క మరణ దినాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఎందుకంటే రానున్న యొక్క పస్కాలో యోగ్యులుగా పాత్రలుగా ఆ యొక్క పాత్రలో చేయవేయడానికి, యోగ్యులుగా ఉండడానికి మనల్ని మనము వాక్యాల ద్వారా పరిశుద్ధపరచుకొని ఉంటున్నాం ప్రియమైన సహోదరుల. ఆ రీతిలోనే ఈరోజు మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి యొక్క ప్రవచనాల్లో చూసినట్లయితే అనేక ప్రవచనాలు పాత నిబంధనలో రాయబడి ఉంది. ఆయన యొక్క పుట్టుక గురించి, ఆయన జీవించిన కాలం గురించి, ఆయన మరణించిన దినం గురించి, ఆయన సువార్త ప్రకటించిన దినాల గురించి, అనేక మందిని స్వస్థతపరిచినటువంటి దినాల గురించి మనం చూసినట్లయితే అనేక ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది. ఆ ప్రవచనాల్లో ఈరోజు ఒక గొప్ప ప్రవచనాన్ని మనం చూద్దాం. ఆ ప్రవచనం ఏదైనా చూసినట్లయితే యెషయా 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క అధ్యాయంలో మొత్తాన్ని ఉన్నటువంటి వాక్యాలు మనం ఈరోజు ధ్యానిస్తాం. ఆ అధ్యాయంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 12 వాక్యాలు. 12 వాక్యాల్లో ఎలా వ్రాయబడింది అనేది ఈరోజు మనం చూద్దాం. ప్రియమైన సహోదరులారా, ఈ అధ్యాయం మాత్రం ఇది ఆయన కొరకే సపరేట్గా చేయబడినటువంటి ఒక అధ్యాయంగా ఉంది ప్రియమైన సహోదరులారా. ఇది ఎవరి కొరకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు కొరకే సపరేట్ చేయబడినటువంటి ఒక అధ్యాయంగా ఉంది. అయితే ఆయన మరణం గురించి, ఆయన ద్వారా మనకును లోకమునకు ఆయనకు కలగబోయే గొప్ప ఆశీర్వాదం, మనకు లోకానికి తర్వాత ఆయనకు కూడా, ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా ఒక గొప్ప ఆశీర్వాదం ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉంది ప్రియమైన సహోదరులు. అయితే ఈ అధ్యాయంలో 12 వాక్యాలు ఉంది. ఈ యొక్క వాక్యంలో మనం 12 వాక్యాలు కానీ మనం ధ్యానించినట్లయితే ఈ వాక్యంలో ఏం చెప్పబడి ఉంది అనేది మనం చదువుకున్నాం. ఒక 3.5 సంవత్సరం గురించినటువంటి ఆ యొక్క సంభవాలు, ప్రవచనాలు గొప్పగా ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది ప్రియమైన సహోదరుల. అయితే ఈ అధ్యాయంలో 12 వాక్యాలు ఉన్నాయి. ఇక 12 వాక్యాలని ఒక 4 భాగాలుగా మనం విభజిద్దాం. ప్రియమైన సహోదరులారా. ఒకటి మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, యెషయా 53వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు ఎలా రాయబడదంటే, యేసు మొదటి రాకడలో వచ్చినప్పుడు యూదులు యేసుని ఎలా చూశారు. ఈ యొక్క అధ్యాయంలో 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్యాలు ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు యూదులు యేసుని ఎలా చూశారనే విషయాలు 1 నుంచి 6 వాక్యాల్లో రాయబడింది. తర్వాత మనం చూసినట్లయితే 7 నుంచి 9 వరకు ఉన్నటువంటి వాక్యాలు ఎలా రాయబడిందంటే, శిష్యులు యేసుని సరిగ్గా అర్థం చేసుకొని జ్ఞానంతో చూశారు. ఈ యొక్క 3 వాక్యాలు 7, 8, 9 ఈ 3 వాక్యాలు చూస్తే ఎలా రాయబడిందని చూసినట్లయితే శిష్యులు యేసుని సరిగ్గా అర్థం చేసుకొని జ్ఞానంతో చూసినటువంటి విషయాలు ఈ 3 వాక్యాల్లో రాయబడింది. తర్వాత మనం చూస్తే 10, 11 వాక్యాలు. ఈ 2 వాక్యాలు ఎలా రాయబడిందంటే
ప్రభువైన యేసు శ్రమల గురించి విశేషంగా ప్రవచనం చెప్పబడతాం. ఆయన యొక్క శ్రమల గురించి విశేషంగా ప్రవచనాత్మకంగా ఇక 2 వాక్యాల్లో చెప్పబడుతుంది ప్రియమైన సహోదరుల. తర్వాత ఎన్ని వాక్యాలు ఉందనంటే లాస్ట్ ఒకే ఒక వాక్యం ఉంది. ఈ ఒక్క వాక్యం మనం చూసినట్లయితే యేసు మరణం గురించి దైవిక ప్రణాళికలో గొప్పగా వ్రాయబడి ఉంది ప్రియమైన సహోదరుల. ఆయన యొక్క మరణం గురించి దైవిక ప్రణాళికలో గొప్పగా వ్రాయబడింది. ఆయన మరణం గురించి, ఆయన మరణించిన తర్వాత లోకానికి కలగబోయే రక్షణ, సంఘానికి కలగబోయే రక్షణ, టోటల్ ప్రపంచానికి కలగబోయే రక్షణ, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుకి కలగబోయే రక్షణ ఎలా ఉందని ఆ ఒక్క వాక్యంలో రాయబడి ఉంది ప్రియమైన సహోదరులరా. అయితే ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు మనము మొదటి నుంచి మనం వచ్చేద్దాం, వాక్యాలు చదువుకుందాం. నెక్స్ట్ సౌండ్ తగ్గించండి, అది సౌండ్ తగ్గించండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడ నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడేను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనకాంతుడగుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను, మన వ్యసనమును వహించెను. అయినను మెత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. చాలు చూడండి ప్రియమైన సహోదరులరా, నేను మొదటగా తెలియపరిచిన విధంగా 1 నుంచి 6 వాక్యాల్లో మనం చూస్తే ఆ యొక్క యూదుల గురించి చెప్పబడుతుంది. యూదులు ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా చూశారంట? తెలివి లేని వారుగా, అర్థం లేకుండానే ప్రభువైన యేసుక్రీస్తుని చూశారు. ఎలా అనుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా, ఒక మెస్సయ్యగా వస్తారని చెప్పి వీళ్ళు యూదులు అనుకున్నారు. అయితే ఈ యొక్క యూదులు ఆ యొక్క ప్రధానులు వారి యొక్క చూపులు ఎలా ఉందని చూసినట్లయితే ఇలాగ మెస్సయ్యలాగా వస్తారు అనుకున్నారు. కానీ యేసు ప్రభు గారు అలా వచ్చారా? ఆ వాక్యం ఏం చెప్తాను? మొదటగా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని చూస్తే ఇక్కడ యూదులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినటువంటి సందర్భంలో యూదులు, ప్రధానులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అనుకున్న విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వస్తారని చెప్పి వాళ్ళు ఆలోచించారు. వారు జ్ఞానం లేనటువంటి వారుగా అక్కడ ఆలోచించి వాళ్ళు చూశారు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మును, యెహోవా బాహువు ఎవనికి బయలుపడెను అని చూసినట్లయితే ఇది ఎవరికి మాత్రం బయలుపడిందని చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి యూదులకు బయలుపడలేదు. వాళ్ళకి చూపు ఎలా ఉందంటే ఇలానే ఉంది. గొప్పగా వస్తారు, ప్రభువైన యేసుక్రీస్తు చాలా గొప్పగా వస్తారు అనుకున్నారు, రాలేదు. అయితే ఇది ఎవరికి మాత్రం ఇక్కడ బయలుపడదంటే అపోస్తులకు మాత్రమే ఒక దేవుని యొక్క కార్యాలు చూడడానికి, అర్థం చేసుకోవడానికి అపోస్తులకు మాత్రమే తెలిసింది. ఉన్నటువంటి యూదులకు కానీ, సద్దూకయ్యులకు కానీ, పరిసయ్యులకు కానీ, ప్రధానులకు కానీ ఎవరికి కూడా తెలియలేదు. అందుకే అంటున్నాడు వాక్యము, 1 పేతురు 2వ అధ్యాయం 7వ వాక్యం. ఇక్కడ ఒక చదవండి సిస్టర్. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు,
విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. చూసారా, ఇప్పుడు విశ్వసించిన వారికి ఎలా ఉందంట? అది తలకు, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించరు అదే మూలకు తలరాయి ఆయన అంటున్నాడు. ఇప్పుడు విశ్వసించినటువంటి వారు అక్కడ ఎవరు ఉన్నారని చూసినట్లయితే అపోస్తులు. ఇప్పుడు యూదులకి విశ్వసించలేదు, వాళ్ళు గ్రహించారు ప్రభువైన యేసుక్రీస్తు గొప్పగా ఒక మెస్సయ్యగా వస్తారని చెప్పి యూదులు అనుకున్నారు, కానీ అక్కడ రాలేదు. అంటే మొదటిగా చెప్పాను, యూదుల యొక్క చూపు ఎలా ఉంది? వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకొని యేసు మొదటి రాకలో వచ్చినప్పుడు యూదులు ఎలా ఆలోచించారని చూసినట్లయితే గొప్పగా వస్తారనుకున్నారు యేసు ప్రభు, కానీ రాలేదు. అలాంటి తలంపు వాళ్ళు ఉంది. అయితే ఇది ఎవరికి మాత్రం అర్థమైంది అంటున్నాడంటే అపోస్తులకు మాత్రమే ఇది అర్థమైందని చెప్పి అక్కడ చెప్తున్నారు ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ వాక్యం చదవండి, 2వ వాక్యం. ఇశ్రాయేలు వంశములోని యేషయా లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ తెలియపరుస్తుంది క్రీస్తుని గురించి ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు. ప్రభుని యేసు దేవుని చూపులో ఎలా ఉండినానని చూసినట్లయితే గొప్పగా ఉన్నాడు ప్రభుని యేసు క్రీస్తు. అయితే వీళ్ళు గ్రహిస్తున్నటువంటి విషయాలు ఎలా ఉందని చూడండి. ఇప్పుడు ఆయనకు స్వరూపమైన లేదు, సొగసైన లేదు. ఎలా ఉందంట? లేత మొక్క వలెనో, ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలె ఆయన ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఎండిన భూమిలో ఒక మొక్క పెరుగుతూ ఉందంటే అది ఎలా ఉంటది? చాలా పచ్చగా బాగా పుష్కలంగా పెరుగుతూ ఉంటుందా? ఎండినటువంటి భూమిలో అంటున్నాడు లేత మొక్క వలెనో, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెనే అంటున్నాడు. ఇప్పుడు ఎండినటువంటి భూమిలో నీరు శాతమే లేనటువంటి భూమిలో ఒక చెట్టు పెరుగుతుందంటే ఆ చెట్టు చాలా పుష్కలంగా గ్రీన్ గా చాలా పచ్చగా వస్తుంటదా? ఉండదు. వీళ్ళు అలా అనుకున్నారు. ఎవరు? యూదులు అనుకున్నారు ప్రభువైన యేసుక్రీస్తుకి గొప్ప స్వరూపం ఉంటది, సొగసు ఉంటది, ఆయన చాలా గంభీరంగా వస్తారని చెప్పి వీళ్ళ యొక్క ఆలోచనలో ఉంది, యూదుల యొక్క ఆలోచనలో. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా? ఆయనకు స్వరూపమైన లేదు, సొగసైన లేదు అంటున్నాడు. అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, ఎవరైనా చూడాలనుకున్నటువంటి ముఖము కూడా ఆయన దగ్గర లేదు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే ఆశ్చర్యపడే విధంగా ఉంది అంటున్నారు. అంటే చూడండి, ఇక్కడ ఆయన యొక్క స్వరూపం ఎలా ఉందని చూసినట్లయితే గొప్పగా ఉంది. ఎవరొక్క చూపులో? ప్రభువైన యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరు అక్కడ? అపోస్తులు మాత్రమే, శిష్యులు మాత్రమే. వారి యొక్క చూపులు ఎలా ఉందంటే ప్రియమైన సహోదరులారా, గొప్పగా ఒక పరాక్రమంగా ఆశ్చర్యపడే విధంగా మహిమ ఘనత అట్లే పొంగి పొరలే విధంగా వస్తారనుకున్నారు యూదులు, కానీ అలాగ రాలేదు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆయనకు సొగసైన లేదు, స్వరూపమైన లేదంటే ఆయన ఎలా ఉన్నాడు? పరమగీతంలో మీరు చదివినట్లయితే ఆయన గురించి గొప్పగా రాయబడి ఉంది, అట్లా వర్ణిస్తారు పరమగీతంలో. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క చూపు అలా ఉంది ప్రియమైన సహోదరులు. కానీ ఆయన సాధారణంగా వచ్చినారు. ఎలా వచ్చినారంటే ఎండిపోయినటువంటి భూమిలో ఒక చెట్టు ఎలా మొలుస్తుందో అలాగా ప్రభువైన యేసుక్రీస్తు ఇక భూలోకానికి వచ్చారనేది మనం చూడవచ్చు ప్రియమైన సహోదరులారా. అంటే దేన్ని కంపారిజన్ చేసి మాట్లాడుతున్నానంటే దావీదు వంశావళిని సూచిస్తా ఉంది. ఈయన వచ్చినటువంటి ఆ యొక్క విధాన్ని మనం చూసినట్లయితే దావీదు వంశావళిని చూస్తా ఉంది ప్రియమైన సహోదరుల. ఆయన దావీదు వంశంలో వస్తారు కదా, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరికి వంశంలో వస్తారు కదా. అలాగా ఆయన అక్కడ జీవమునిచ్చి అక్కడి నుంచి ఈయన వస్తారని కూడా చూపిస్తుంది ప్రియమైన సహోదరుల ద్వారా. అతనికి స్వరూపం లేదు, సొగసైన లేదంటే ఇది యూదుల యొక్క చూపులో మాత్రమే ఉంది. యూదులు చూసినటువంటి విధానం అలానే ఉంది ప్రియమైన సహోదరులరా. మొదటి రాకడలో ఇప్పుడు కూడా లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇలానే వస్తారని చెప్పి లోక ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఇంకా. అయితే అప్పుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు యూదుల యొక్క ఆలోచన ఇలానే ఉంది ప్రియమైన సహోదరులరా. అయితే ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని
ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా తీసుకుంటున్నారంటే లిటరల్ గా ఇలానే తీసుకుంటున్నారు. ఆయనకు స్వరూపం లేదు, సొగసు లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఈ వాక్యాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు ఈ లోక ప్రజలు. అంటే దీని గురించి అనేక పత్రికలు కూడా వేశారంట. దీని గురించి ఈ వాక్యాన్ని తీసుకొని ఆయనకు స్వరూపమైన లేదు, సొగసైన లేదు అని చెప్పి ఆయన ఎలా కంపారిజన్ చేసి మాట్లాడుతున్నాడు. ఒక నీగ్రో అతను ఎలా ఉంటారో అలాగా ఈయన కూడా ఉంటారని చెప్పి ఇక లోకంలో ఉన్నటువంటి దినపత్రికలు ఉన్నారు కదా, పత్రికలు వాళ్ళు అలా వేశారంట. ప్రియమైన సహోదరులారా, అయితే యూదులు ఎదురు చూసిన విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మెస్సయ్యగా వస్తారని చెప్పి అనుకున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మెస్సయ్యగా రాలేదు. అతనికి స్వరూపం లేదంటున్నారు. రూపమే ఎలా ఉందని చూసినారు. దేవునికి ఇప్పుడు ఆదాంని ఎలా సృష్టించాడు దేవుడు ఆదాంని ఎలా సృష్టించాడు? తన యొక్క స్వరూపంలో. ఇప్పుడు తన యొక్క స్వరూపంలో సృష్టించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మానవాళిలో ఆయన లిటరల్ గా భూలోకానికి వచ్చి ఏమండి శరీరధారిగా లోకంలో జన్మించినప్పుడు ఇప్పుడు మనమందరము కూడా ఎలా మనం వచ్చాము? ఏక వంశంలో వచ్చిన మనమందరము ఆదాం నుంచి కదా వచ్చాము. ఇప్పుడు ఆదాము దేవుడు ఎలా సృష్టించాడని చూసిన తన స్వరూపం పోలికలో తను సృష్టించాడు. అదే విధంగా మనమందరము కూడా ఆయన యొక్క పోలికలో మనం ఉన్నాం. అయితే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుని యొక్క పోలికలో మనం ఉన్నామని చూసినట్లయితే ఎంతో ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి విషయం. చూడండి, యేసు ప్రభు కూడా అలానే ఉంటారు ఖచ్చితంగా చెప్పడం మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరుల, అయితే దేవుని స్వరూపంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఇక్కడ యూదులు ఎలా చూశారని చూసినట్లయితే ఆయనకు స్వరూపం లేదు, సొగసు లేదు, ఎండిపోయినటువంటి భూమిలో మోలుస్తున్నటువంటి మొక్క వలె ఆయన ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు మనమైతే ఈ లోకంలో ఉన్న ప్రజలు కూడా అలానే అనుకుంటూ ఉన్నారు. అయితే మనం శిష్యులుగా పిలువబడినటువంటి మొదటి రాకలో వచ్చినటువంటి శిష్యులు కొంతమట్టుకు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు అర్థం చేసుకొని దీన్ని వెంబడిస్తున్నారని చూసినట్లయితే ప్రత్యేకంగా బైబిల్ విద్యార్థిగా పిలువబడినటువంటి మనము మాత్రమే. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఈ విషయాలన్నీ తేటగా దేవుడు మనకు బయలుపరిచాడు. ఆయన ఎవరి కొరకు మరణించాడు, ఆయన ఎవరి కొరకు నలగగొట్టబడ్డాడు, ఆయనకు ఎవరి కొరకు ప్రాణ త్యాగం చేశారు అనేది ప్రత్యేకంగా మనకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఇది ఎవరికి అర్థమైందని చూసినట్లయితే ఇప్పుడు మనకి అర్థమవుతాం. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. యూదులకైతే అర్థం కాలేదు. ఈ రెండో వాక్యంలో ఉన్నటువంటి వివరణ. మూడో వాక్యాన్ని మనం వద్దాం. చదవండి. మూడో వాక్యము. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించిన బడి వాడను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధి నడిపించిన వాడు గాను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మూడో వాక్యంలో మనం వచ్చిన చూసినట్లయితే ఆయన వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు. ఆయన ఎవరి కొరకు వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు? ఆయన కొరకేనా? తన దేవుని చిత్తం కొరకు చేయడానికి ఉన్నాడా? దేవుని చిత్తం ఏమని తెలుసా? దేవుని చిత్తం ఏమని చూసినట్లయితే ఆదాము అతిక్రమించిన దాని వలన ఆ పాపానికి సరిసాటని బలి అర్పించాలి, అంతే. తన ప్రాణాన్ని అప్పగించాలి, అంతే. ఈయన బాధపడాలి, నలగొట్టబడాలి, వ్యసనాక్రాంతుడు అవ్వాలనేది ఇది తండ్రి చిత్తం కాదు. ఇది తండ్రి చిత్తం కాదు. ఇది ఎవరు చిత్తం అని చూసినట్లయితే ఇది మానవాళిగా వచ్చినటువంటి మన కొరకు మాత్రమే ఆయన వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు. తండ్రి చిత్తం ఏమని చూసినట్లయితే ఈ యొక్క పాపానికి సరిసాటి బలి అర్పించాలి, ఆ యొక్క ప్రాణాన్ని ఇవ్వాలి. సరిసాటి ప్రాణాన్ని ఈయన అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత ఇది ఎవరి కొరకు వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడని చూసినట్లయితే అనేక శ్రమలు అనుభవించారు కదా, కలిగినటువంటి బాధలు, దుఃఖము, రోదన అన్ని కూడా ఇది ఎవరి కొరకు అని చూసినట్లయితే మన కొరకు మాత్రమే. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు యూదులు యేసుని మెస్సయ్యగా ఉండి ఉండాలి, కానీ అలా చూస్తున్నారు, కానీ వీళ్ళు అలాగా ప్రభువైన యేసుక్రీస్తు రాల. యూదులు చూసిన విధంగా యేసుక్రీస్తు రాల. అలాగా వీళ్ళ కొరకే గొప్పగా త్యాగం చేస్తారు అనుకున్నారు, కానీ అలా యేసుక్రీస్తు రాలేదు. ఎవరి కొరకు వచ్చాడని చూసినట్లయితే పాపుల కొరకు మాత్రమే వచ్చాడు. వ్యసనాక్రాంతుడు ఎవరి కొరకు ఉన్నాడంటే బాధలు పడ్డాడని చూసినట్లయితే విశేషంగా ప్రత్యేకంగా చెప్పాలని చూసినట్లయితే బైబిల్ విద్యార్థులుగా పిలువబడ్డట్టు మన కొరకు మాత్రమే. తర్వాత ఆయన కొరకు, తర్వాత నెక్స్ట్
లోకం కొరకు అయినా. ప్రత్యేకంగా మన కొరకు మాత్రమే అక్కడ చెప్పబడింది కూడా మనం చూడవచ్చు ప్రియమైన సహోదరుల. ఈ యొక్క 3వ వాక్యంలో ఉన్నటువంటి వివరణ. 4వ వాక్యానికి మనం వచ్చేస్తాము. చదవండి 4వ వాక్యము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను అయినను మెత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. చూడండి ప్రియమైన సహోదరులారా, యూదుల యొక్క చూపు ఎలా ఉండింది? యేసు దగ్గర ఎలాంటి పాపం లేదు, గొప్ప మెస్సయ్యగా వస్తారు అనుకుని వాళ్ళ యొక్క చూపులు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎవరి కొరకు వచ్చారని చూసినట్లయితే, ఇక ఆదాము అతిక్రమించాడు, ఆ యొక్క పాపాన్ని పరిపూర్ణం చేయడానికే ఆయన యొక్క భూలోకానికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? వ్యాధి కలిగినట్టు ఆయనగా ఉన్నారా ప్రభువైన యేసుక్రీస్తు? లేదు. ఎలా ఉన్నారు? ఆయన ఎలా ఉన్నారంట, నిశ్చయంగా మన రోగములను భరించును, మన వ్యసనములు వహించును, ఆయన మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడి గాను, శ్రమ నొందిన వాడిగాను ఉన్నారు, ఎంచితిమి అంటున్నాడు. అయితే ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత అనేక మంది ఆయన ద్వారా అనేక రోగులకు ఉన్నటువంటి ఏమయ్యారని చూసే స్వస్థ కలిగారు. ఇప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వారి దగ్గర మనం వెళ్ళినప్పుడు, మనము ఆరోగ్యంగా ఉన్నాము, మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా మనకి వ్యాపిస్తుంది. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనారోగ్యంతో కలిగినటువంటి వారి దగ్గర ఈయన వెళ్ళినప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా ఈయనతో వచ్చింది. అది ఈయనకి రోగం కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు కలిగినటువంటి రోగం కాదు. అంటే వారి ద్వారా వచ్చినటువంటి బాధ, వేదన. ఆయన ఏం చేసిన చూసినట్లంటే వారిని స్వస్థత పరిచాడు, అంతే తప్ప ఈయన ఎలా నిశ్చయంగా అతడు రోగమును భరించను. వాళ్ళ యొక్క ఇప్పుడు చూడండి, ఆయన ఆ యొక్క దీనిలో ఇజ్రాయెల్లో ప్రవేశించినప్పుడు ఆయన తాకినప్పుడు ఆయన అంటాడు కదా, నా దగ్గర నుంచి ఏం వెళ్ళింది అంటాడు, నా దగ్గర నుంచి శక్తి వెళ్ళింది అంటాడు. అంటే ఆయన స్వస్థ తాకినప్పుడే ఆయనకు అంత యొక్క తనలో నుంచి శక్తి బయట వెళ్తాదంటే ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటది. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడని చూసినట్లయితే రోగమును భరించెను అంటున్నాడు. భరించను అంటే వారి కొరకు, ఈయన ఆ రోగముల కొరకు ఆయన వచ్చి తనని స్వస్థతపరచాడు. వారి వలన ఈయన ఏమి చూసారంటే భరించను అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. తర్వాత మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి అంటున్నాడు. ఈ యూదుల యొక్క ఆలోచన ఎలానే ఉంది. అయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మన గురించి మనం చూసినట్లయితే ఆలోచించినట్లయితే ఇక ప్రజల మీద ఉన్నటువంటి యొక్క రోగాల్ని భరించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారని చెప్పి మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. అయితే వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యము. ఒకటి ఏమన్నా సారీ సిస్టర్, 1 అధ్యాయం 17వ వాక్యం స్లైడ్ లో ఉంది, చదవండి సిస్టర్. నెక్స్ట్ లేదా? తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా 1:4 సిస్టర్ చదవండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ 4వ వాక్యంలో చెప్పబడుతుంది, మొత్తపడటం అనుభవం దేవుని వలన బాధింపబడిన వాడుగాను అంటున్నాడు కదా. ఈయన దేవుని వలన బాధింపబడి ఉన్నాడా? దేవుని వలన బాధింపబడి ఉన్నారా ప్రభువైన యేసుక్రీస్తు? ఇప్పుడు పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ మానవాళిని కాపాడడానికి చెప్తున్నారు కానీ నువ్వు వెళ్ళు అని చెప్పలేదు ప్రభువైన యేసుక్రీస్తుకి. ఈయనే వాలంటరీగా వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే సరిసాటిని బలి అర్పించాలి, అంతే, మరణాన్ని త్యాగం చేయాలి. అంతేకాని ఇక్కడ ఏం చెప్పబడతానంటే దేవుని వలన 4వ వాక్యం చదవండి సార్. దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతనిని ఎంచితిమి అంటున్నాడు. అయితే ప్రియమైన సహోదరుల, మన వలన మాత్రమే
ఆయన బాధింపబడ్డాడు, దేవుని వలన కాదు. దేవుని వలన కాదు ప్రియమైన సహోదరులు. అందుకే ఈ వాక్యాన్ని 1:4-17 నీట్గా అక్కడ తెలియవస్తుంది ప్రియమైన సహోదరులారా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మెస్సయ్యగా వస్తాడని చెప్పి యూదులు అనుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మెస్సయ్యగా రాలేదు ప్రియమైన సహోదరులారా. తర్వాత మరొక వాక్యం చదవండి, 6వ వాక్యానికి వచ్చేసండి. యెషయా 53 చదవండి, 5 చదవండి. యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థ శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇది దేవుని వలన కలిగినటువంటి విషయం కాదు. ఇప్పుడు దేవుడు ఆయన బాధింపబడి 4వ వాక్యం దేవుని వలన బాధింపబడిన అనగా అవలేదు. ప్రియమైన సహోదరునందున మనం అతను ఎంచితిమి, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలిగను అంటున్న ప్రియమైన సహోదరులారా. ఇదంతా కూడా మనం ఆలోచించి మనం చూసినట్లయితే ఇది ఎవరి వలన జరుగుతుందంటే, ఇది ప్రత్యేకంగా పిలువబడి ఏర్పరచబడి ఆయనకి నమ్మకస్తులుగా ఉన్నటువంటి వారి కొరకు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు ఇంతగా ఆయన ఇక భూలోకానికి వచ్చి శ్రమ పడ్డాడు ప్రియమైన సహోదరులారా. మన కొరకు నలగొట్టబడ్డాడు. అయితే యూదులు ఆయన మెస్సయ్యగా వస్తాడు అనుకున్నారు, కానీ ఇలాంటి ఒక అతనుగా వస్తాడని అనుకోలేదు. అందుకే అలాంటి ఒక చూపు వాళ్ళకి ఉండిందని మనం చూడొచ్చు. తర్వాత 6వ వాక్యం సిస్టర్. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవ కలిగేను, మన అందరి దోషములు అతని మీద మోపెను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనమందరము ఎలా ఉన్నామంట, గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది అంటున్నాడు. ఇక్కడ త్రోవ తప్పిపోయినటువంటి వారు ఎవరు? చూసారా, మానవ జాతి మొత్తం త్రోవ తప్పిపోయింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క సద్దుకాయలు, యూదులు, సద్దుకాయలు, పరిసయ్యులు, ప్రధానులు ఏమంటే వీళ్ళందరూ కూడా ఏమయ్యారని చూసినట్లయితే త్రోవ తప్పు, ఈ మానవాళి మొత్తమే త్రోవ తప్పిపోయింది. గొర్రెలు అది త్రోవ తప్పిపోయింది ప్రియమైన సహోదరులారా. అయితే మొదటి రాకులో ఎవరిని సూచిస్తుందని చూసినట్లయితే ఎవరి యొక్క చూపులో ఇలా ఉన్నదని చూసినట్లయితే యూదుల యొక్క చూపులో ఇలా ఉన్నది. అయితే ప్రత్యేకంగా దేవుడు మన కొరకే ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన త్యాగం చేశాడని కూడా మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. తర్వాత 6వ వాక్యం కంప్లీట్ చేశారు ఇష్ట అయిపోయింది. చూడండి, ఇక 6 వాక్యాల్లో ఉన్నటువంటి ఇక విషయాలు మనం చూస్తే యూదుల యొక్క చూపులో యేసు మొదటి రాకలో వచ్చినప్పుడు మెస్సయ్యగా అంగీకరించలేదు. ఎవరు? ఇక యూదులు. అయితే ఆయన గొప్ప వ్యక్తిగా వస్తాడు అనుకున్నాడు, అలా రాలేదు. ఆయన రాజుగా వస్తాడు అనుకున్నారు, అలా రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎండిపోయిన భూమిలో లేత మొక్క వలె మొలిచినటువంటి ఆయనగా వచ్చాడు. ఆయనకు స్వరూపం లేదు, సొగసు లేదు. ఇలాగా ఆయన వచ్చారని చెప్పి ఎవరు అనుకుంటున్నారని చూసినట్లయితే యూదుల యొక్క చూపులో అలా ఉన్నది. ఈ యొక్క 6 వాక్యాల్లో చూస్తే యూదులు వాళ్ళు చూసినటువంటి విధానాన్ని చూడొచ్చు, వాళ్ళు చూసినటువంటి విధానం. ఇప్పుడు 7వ వాక్యానికి మనం వచ్చేద్దాం. 7వ వాక్యం మనం చూస్తే చదవండి. అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన ఎలా ఉన్నాడంటే ప్రభు యొక్క శిష్యుల యొక్క చూపులో, ఇది రెండవదిగా ఏం చూస్తున్నామంటే ఇది శిష్యుల యొక్క చూపులో ఎలా ఉన్నామని చూద్దాం. శిష్యుల యొక్క చూపులో ఎలా ఉన్నారు అంటే చూడండి, శిష్యుల యొక్క చూపులోనే బాగా అర్థం చేసుకొని ఒక తెలివితో జ్ఞానముతో చూసినటువంటి ఒక చూపు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన తెలివితో చూసినటువంటి చూపు. అంటే చూడండి, ఆయన బాగా అర్థం చేసుకున్నారు శిష్యులు. ఎవరు? ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరిదా యేసుని అర్థం చేసుకున్నారని చూసినట్లయితే ఈ యొక్క సువార్త యుగంలో ఎవరు ఆయన అర్థం చేసుకున్నారు? సంఘంగా పిలువబడినటువంటి మనమే. ఆయన బాగా మనం అర్థం చేసుకున్నాం. కరెక్ట్ గా మనం అర్థం చేసుకొని రానున్న పస్కల పాలు పొందడానికి
ఇలాగా సత్యాలు మనము వింటూ వస్తున్నాం. ఆయన ఈ లోకం కొరకు మరణించిపోతాడు అని చెప్పి ఎవరికి మాత్రం తెలుసు? ప్రజలకి, లోక ప్రజలకి ప్రత్యేకంగా ఆయన మరణం గురించి మనం అడిగినప్పుడు చెప్పగలుగుతారని చూసినట్లయితే లేదు. ప్రత్యేకంగా సంఘం కొరకే ఈయన ఈ త్యాగాన్ని చేస్తున్నాడని చెప్పి మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, ఆయన ఎలా ఉన్నాడంట? అతడు దౌర్జన్యము నందినను బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదుకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అనేదట గొర్రె మౌనముగా నున్నట్లు అతను నోరు తెరవలేదు అంటున్నాడు. ఇప్పుడు మనము పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ యొక్క నిర్గమకాండము 12వ అధ్యాయంలో అది చదువుకున్నప్పుడు ఆ యొక్క తొలిచూరు కుమారుడు కాపాడబడాలన్నప్పుడు ఆ యొక్క గొర్రె పిల్ల ఏమవ్వాలి? వధించబడాలి. ఇప్పుడు అది వధించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు అదేదైనా వాళ్ళకి విరోధంగా మాట్లాడిందా? మౌనముతో ఉన్నది. మౌనముతో అదే విధంగా ఇప్పుడు లోకంలో ఆయన ప్రవేశించిన తర్వాత, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అని చూసినట్లయితే అట దౌర్జన్యం నొందిన బాధింపబడినను అతను నోరు తెరవలేదు. కారణం ఏమని చూసినట్లయితే త్యాగం చేయాలి, విమోచన క్రయధనం కావాలన్నప్పుడు ఆయన ఏం చేయాలంటే ఎక్కడ కూడా మాట్లాడకూడదు అని చెప్పి ఆయన అనుకుని అనేక ప్రవచనాల్లో చదివి అర్థం చేసుకుని ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడంటే గొర్రె ఎలా మౌనంగా ఉన్నట్లు అతడు నోరే తెరవలేదంట. ప్రియమైన సహోదరులారా, అంతగా ఆయన ఇక భూలోకంలో వచ్చి ఉన్నాడని మనం చూడొచ్చు. ఆయన లోకం కొరకు మరణించిపోతాడు అని చెప్పి ఎవరికి తెలుసు? తండ్రిని దేవునికి తెలుసు. ఇప్పుడు మనకి తెలుసు. యూదులకు తెలిసిందా? మొదటి రాకడలో వచ్చిన యూదులకి తెలియలేదు. విశేషంగా ఈ యొక్క స్వార్థ యుగంలో ఉన్నటువంటి మనకు బాగా తెలుసు కాబట్టి ఆయన వెంబడించి తనలో కొదువైన వాటిని పరిపూర్ణము చేయడానికి మనమందరము ఇప్పుడు వచ్చున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ 8వ వాక్యంలో మనం చదువుకుందాం. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మెత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆయన తరమ వారిలో ఈ సంగతిని ఆలోచించిన వారు ఎవరంటే ఇప్పుడు ఆలోచిస్తున్నది ఎవరు? సంఘమే. ప్రియమైన సహోదరులారా, యూదులు అందరూ కూడా ఆయన తప్పుడు సాక్ష్యం ఇచ్చి ఆయన ఏం చేశారని చూసినట్లయితే ఆ యొక్క శిలువలో కొట్టబడ్డారు. అయితే ఈ లోకం కొరకు, రక్షణ కొరకు ఆయన మరణించాలి. ఆయన అతన్ని తరము వారిలో ఈ సంగతిలో ఆలోచించేవారు ఎవరని చూసినట్లయితే మనము మాత్రమే. అంటే వాళ్ళు ఈ యొక్క విషయం గురించి ఆలోచించనే లేదు. ప్రియమైన సహోదరులారా, అన్యాయపు తీర్పు నందిన వాడే అన్యాయంగా ఏం చేశారు? ఆయన్ని శిలువలో వేయించారు. ఆయన ఏదైనా తప్పు చేశారా? ఆయన ఏదైనా కపటముగా ఏదైనా ఉందా ఆయనలో? లేదు. ఆయన అన్యాయంగానే వేశారు కదా. ఇవన్నీ అర్థం చేసుకున్నది ఎవరంటే ఇప్పుడు సువార్త యుగంలో జీవిస్తున్నటువంటి మనము సరిగ్గా అర్థం చేసుకుని జీవిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మొత్తం అదే సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడినను ఆయన అతనిని తరము వారిలో ఈ సంగతులు ఆలోచించే వారు ఎవరు ఉన్నారని చూసినట్లయితే మనము మాత్రమే. ప్రియమైన సహోదరులారా, తర్వాత 9వ వాక్యం చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి చూడండి, ఆయన మరణించినప్పుడు ఎవరితో సమాధి నియమించబడిందని చూసినట్లయితే భక్తిహీనులతో. ఇప్పుడు ఆయన ఎక్కడ సిలువ వేశారు? ఎవరు మధ్యలో సిలువ వేశారు? ఆయన్ని 2 దొంగల మధ్యలో ఆయన్ని సిలువ వేశారు. అంటే చూడండి, భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడిను. ఆయన ఎలా ఉన్నాడంట? ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. చూసారా, ఆయన ఎక్కడ ఉన్నాడు అనంటే ధనవంతుని ఎదుట అతడు ఉన్నవాడు. నిశ్చయముగా ధనవంతుడు ఎవరని చూసినట్లయితే తండ్రైన దేవుడు. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆయన ఎక్కడికి వచ్చారని చూసినట్లయితే ఈ యొక్క బందిపోటు దొంగల మధ్యలో ఈయనని సమాధిగా ఉంచారు. ప్రియమైన సహోదరులారా, అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము కూడా లేదు. ఇలాంటి వ్యక్తిగా తనని సులువు వేశారు. అలాంటి వారి మధ్యలో ఈయనకి సమాధి దొరికిందని కూడా మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, చూడండి, ఈ యొక్క 3 వాక్యాలు చూసినట్లయితే తన శరీరంగా పిలువబడ్డటి మనం అందరము ఏం చేసుకుంటున్నాం?
ఈ 3 వాక్యాల్లో ఉన్న జరిగిన విషయాలన్నీ కూడా సువార్థికంలో జీవిస్తున్నట్టు మనం, తల క్రీస్తు, శరీరము ఎవరు? సంఘంగా పిలవంటే మనము సరిగ్గా అర్థం చేసుకుంటున్నాం. ఈయన ఎవరి కొరకు మరణించాడు, ఎవరి కొరకు నలగొట్టబడ్డారు, ఎవరి కొరకు ప్రాణత్యాగం చేశాడు, ఎవరి కొరకు సిలువలో కొట్టబడ్డాడని చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా తేటగా మనం అర్థం చేసుకొని ఇప్పుడు రానున్న పస్కాలో పాలు పొందబోతున్నాం. కాబట్టి ఇది యూదులు అర్థం చేసుకోలేదు, మనమైతే అర్థం చేసుకున్నాం. కాబట్టి సరిగ్గా దీని గురించి మనం జీవించే వారంగా ఉండాలి ప్రియమైన సహోదరులారా. తర్వాత 10వ వాక్యం వచ్చేసింది. ఈ 3 వాక్యాలు చూస్తే తన శరీరంగంగా పిలువబడినట్టు మనం మాత్రమే దీని గురించి అర్థం చేసుకున్నాం, ఈ 3 వాక్యాలు. తర్వాత 10వ వాక్యం 11వ వాక్యం చూడండి. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలిగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చూసారా? చూడండి ప్రియమైన సహోదరులారా, అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అంటున్నాడు. యెహోవాకి ఇష్టమైన నలుగు కొట్టడానికి కాదండి, తన ప్రాణాన్ని అర్పించడానికి మాత్రమే. ఆయన అతనికి వ్యాధి కలుగజేసిను అంటున్నాడు. అతనికి వ్యాధి కలుగజేసిను అని చూసినట్లయితే ఇది దేవుడు కలుగజేశారా? కాదు. తనకి వ్యాధి కలుగజేసింది దేవుడు కాదు. ఈయన ఈ యొక్క పాపమైన లోకంలో వచ్చినప్పుడు, ఈ యొక్క పాపల మధ్యలో జీవిస్తున్నప్పుడు, ఆయనకి వ్యాధిగ్రస్తుల మధ్యలో ఈయన జీవిస్తున్నప్పుడు, అనేక మంది వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళను స్వస్థతపరిచే సందర్భంలో ఈయన స్వరూపం అలా కనబడింది. అంతే తప్ప ఇది దేవునికి ఇష్టమైన అని చెప్పి లేదు. తన చిత్తాన్ని నెరవేర్చని తన ప్రాణాన్ని త్యాగబలిగా అర్పించాలి. అది మాత్రమే దేవుని యొక్క చిత్తము ప్రియమైన సహోదరులారా. అయితే ఎందుకు ఈ యొక్క లోకాన్ని రక్షించడానికి ఇంతగా నలగగొట్టబడాలి? ఎందుకని చూసినట్లయితే విశేషంగా సంఘము సరిగ్గా అర్థం చేసుకోవడానికి. ఈ లోకం కాదు, ఈ లోక ప్రజలు ఎంత మాత్రం చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు. ఆయన యొక్క శరీర అంగము 1,44,000 మంది మాత్రము ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకొరకే ఆయనకి ఇలా చేశారు, ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చేశారు. ఇది చేస్తే ఈయనకి కలగబోయేటటువంటి గొప్ప ఆశీర్వాదము మాత్రం కాదు, ఈయనకి కలుగుతుంది. ఈయన వలన సంఘానికి కలుగుతుంది. సంఘానికి కలిగిన తర్వాత ప్రపంచ మానవాళికి మొత్తం కలగబోతుంది ప్రియమైన సహోదరులారా. ఇది దేవునికి ఇష్టమైన. అయితే నలుగు కొట్టబడాలని దేవునికి ఇష్టము కాదు. అందుకే వాక్యం తెలియపరుస్తుంది. యేషయా 9వ వాక్యం చదువుకుందాం. 9వ అధ్యాయం 6వ వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేది. చూడండి, ఇక్కడ మనకు శిశువు పుట్టెను, ఆయన కుమారుడు అనుగ్రహించును. ఆయన యొక్క భుజముల మీద ఏముందంట? రాజ్యభారము ఉంది. ఆయన యొక్క భుజముల మీద రాజ్యభారము ఉంది. ఆ రాజ్యభారం ఏదని చూసినట్లయితే ఈ సంఘాన్ని ఎలాగైనా రక్షించాలి, వధువు సంఘాన్ని ఎలాగైనా రక్షించాలి. అది రక్షిస్తే ఆటోమేటిక్ గా ఈ లోకానికి రక్షణ కలుగుతాదనే యొక్క విషయము ప్రభువైన యేసుక్రీస్తు చదివి ప్రవచనాల ద్వారా నేర్చుకొని తన యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు ప్రియమైన సహోదరులారా. అయితే 1000 ఏళ్ల పరిపాలనలు అందరూ కూడా ఏమవబోతారని చూసినట్లయితే నీతిమంతులుగా తీర్చబడబోతారు. ఇప్పుడు కాదు, 1000 ఏళ్ల పరిపాలనలో. ఇప్పుడైతే ఎవరు నీతిమంతులుగా తీర్చబడబోతారని చూసినట్లయితే సంఘము మాత్రమే. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత అందుకే అంటున్నాడు 11వ వాక్యంలో ఏమంటున్నాడంటే, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను అంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు సంఘం ఎత్తబడతాదో, ఎత్తబడిన తర్వాత అనేకులు అంటే చెప్తున్నాడు, దోషములు భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత
అనేకులను నిర్దోషులుగా చేయను అంటున్నాడు. అనేకులు నిర్దోషులుగా చేయబోతారంటే ఎవరు చేస్తారంటే, ఇప్పుడు 144,000 మంది ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత ప్రపంచ మానవాళిని మొత్తము లేపేది ఎవరంటే ఈ యేసు ప్రభుతో పాటు వీళ్ళందరూ కూడా ఆ యొక్క పనిని చేయబోతారు. ప్రియమైన సహోదరులారా, ఇంత ఒక గొప్ప విషయము దేవుడు మనకు తెలియపరుచున్నాడు. సువార్త యుగంలో జీవిస్తున్న మనము అర్థం చేసుకుంటున్నామా లేదా? ఇది చేసుకొని ఇప్పుడు ఈ రానున్న పస్కాలో మనం పాలు పొందాలి. ప్రియమైన సహోదరా, అయితే ఎలా యేసు ఇక విషయాలన్నీ కూడా నెరవేర్చారని చూసినట్లయితే, దేవుని చెంత ప్రార్థనతో ఏకీభవించి అనేక ప్రవచనాల ద్వారా తెలుసుకొని ఆయనకి నమ్మకంగా జీవించి పరిపూర్ణంగా అతను ఆ యొక్క బలిని సమర్పించాడని మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, అయితే శ్రమల వలన ఆయన పొందాలనేటువంటి విషయము దేవునికి ఇష్టం లేదు. ఆయన మరణించాలి, అంత మాత్రమే. ఇలాంటి గొప్ప శ్రమలు కొరడాదెబ్బలు తిని నలగ కొట్టబడి సిలువ కొట్టబడి ప్రవచనాత్మకంగా నెరవేర్చాలే తప్ప ఈయనకి అది తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. కానీ ఈయన అలా జీవించారని మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు 12వ వాక్యం చదువుకుందాం సార్. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. చాలా చూడండి, గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును అంటున్నాడు. కొల్ల సొమ్ము విభాగించుకొనును అంటే, కొల్ల సొమ్ము అంటే దొంగతనం చేసిన అదే కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కానీ అది కాదు. మీరు ఆ యొక్క దీంట్లో వివరంగా మీరు పోయి చూస్తే దీనికి బ్రదర్ రజల్ గారు వచ్చినటువంటి వివరంలో చాలా గొప్పగా దాంట్లో ఇచ్చినాడు. చెప్పాలంటే ఇంకా టైం చాలు కాబట్టి అన్ని కట్ చేసి చెప్తున్నా. కాబట్టి చూడండి ప్రియమైన సహోదరులారా, ఈయన కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకుందును అంటున్నాడు. అయితే ఆయన ఇప్పుడు ఇక భూలోకానికి వచ్చి తన చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన తర్వాత పరలోక రాజ్యానికి పోయిన తర్వాత గొప్ప వారితో అంటే సంఘముతో పాటు దేవునితో పాటు ఆయన చేసినటువంటి త్యాగము అందరితో పంచుకుంటారంట. అదే చెప్తుంది, కొల్ల సొమ్ము విభాగించుకొనును అంటే అందరూ భాగం పంచుకుంటారు. ఇప్పుడు ముందుగానే చెప్పాను కదా, యేసుతో పాటు ఈ ప్రపంచ మానవాళిని ఈ 144,000 ఏం చేస్తుంది? అనేకుల్ని నీతిమంతులుగా తీర్చిపోతుంది. అంటే ఇది ఏం చేసుకుంటే షేర్ చేసుకుంటారని చెప్పి అక్కడ సెలబ్రేషన్ ప్రియమైన సహోదరులారా. తర్వాత చూడండి ఆ వాక్యంలో, ఏలయనగా మరణము నందునట్లు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు. చూడండి, అతిక్రమం చేసిన వారిలో ఎంచబడిన వాడాయను. ఇప్పుడు ఆయన అతిక్రమం చేశాడా? ఏది చేసింది ఎవరు? ఆదాము అతిక్రమించిన దానివల్ల పాపమైంది. ఇప్పుడు ఆయన ఆదాము అతిక్రమించిన దాని ఇప్పుడు చూడండి అనేక విషయం తెలుగు. ఏలైనా మరణం నందుట అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమము చేసిన వారి కొరకు ఈయన ఏం చేశాడు? మరణాన్ని త్యాగంగా అర్పించాడు. అనేకుల పాపాన్ని ఈయన ఏం చేశాడని చూసినట్లయితే భరించాడు. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశారు అని చెప్తున్నాడు. అది చూడండి, అనేకుల పాపముల కొరకు ఈయన ఏం చేశాడు? తిరుగుబాట్ల కొరకు ఈయన విజ్ఞాపన చేశాడు దేవుని చెంత. అయితే తన ప్రాణాన్ని త్యాగంగా సమర్పించాడు అనేది మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. అందుకే చూడండి, జయించి ప్రకటన గ్రంథాలు మనం చదువుకుంటాం కదా, చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 3:21 వాక్యము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. చూసారా, ఇప్పుడు జయించిన వారిని ఏం చేస్తుండే? ఎలాగా ప్రభుని యేసుక్రీస్తు యొక్క భూలోకానికి వచ్చి తన తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి తన అతిక్రమలను భరించి మన అతిక్రమలను భరించి ఆయన లగగొట్టబడి ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత ఆయనకు గొప్ప ఆశీర్వాదం కలిగింది. ఆ ఆశీర్వాదంలో ఎవరు ఉన్నారని చూసినట్లయితే సంఘము, మనము ఉన్నాం. అది ఎప్పుడు జరుగుతుందంటే
ఆయన కుదువు ఉంచిపోయినాడు కదా. ఇక ప్రభురాత్రి బలలో మనం పాలు పొందుటకు ఎప్పుడు మనము పరిపూర్ణంగా ప్రభురాత్రి బలలో మనం పాలు పొందుతామో, ఈ కుదువైన వాటిని మనము పరిపూర్ణం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. శరీరంగా తల క్రీస్తు, ఆయన యొక్క శరీరంగా ఉన్నటువంటి మనల్ని పిలిచినాడు. ఇప్పుడు మనం సరిగ్గా పరిపూర్ణంగా అది నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏమండి తన యొక్క సింహాసనము ఆయన పోయిన విధంగా మనల్ని తీసుకెళ్తాడు. ప్రియమైన సహోదరుడా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము ముందు కూర్చున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చునిచ్చేదను అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇది జరగాలంటే ప్రియమైన సహోదరులారా, యూదులు అర్థం చేసుకున్న విధంగా మనం ఉండకూడదు. 1 నుంచి 6 వాక్యాలు మనం చూసాం కదా. యూదులు ఎలా చూసారంటే మెస్సయ్యగా వస్తారు, ఇలాగ మన గొప్ప పనులు చేయబోతాడు అనుకున్నారు యూదులు. అని అలా రాదు. ఆయన ఎండిన భూమిలో లేత మొక్క పెరిగిన విధంగా ఆయన వచ్చాడు ఈ యొక్క భూలోకానికి. తనకు స్వరూపమైన లేదు, సొగసైన లేదు అంటున్నాడు. ఆయన స్వరూపం ఉంది, సొగసు ఉంది, కానీ వాళ్ళ యొక్క చూపు వేరే విధంగా ఉన్నది. యూదుల యొక్క చూపు. మన యొక్క 7 నుంచి 8, 9 వాక్యాలు చూస్తే శిష్యుల యొక్క చూపు ఎలా అంటే అన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు 10, 11 విషయాల్లో మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ఆ 10, 11 విషయాలు ఎలా వ్రాయబడిందని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి అక్కడ వ్రాయబడింది. అది మాత్రం కాదు ప్రియమైన సహోదరులారా, ఇంత గొప్పగా ఆయన చేసినటువంటి కార్యాలను మనం అర్థం చేసుకొని రానున్న యొక్క పస్కాలో మనం కానీ పాల్గొంటే ఆ యొక్క ఆయన శ్రమల గురించే చూపిస్తున్నారు 10, 11 విషయాలు. ఆ శ్రమలలో ఎవరి కొరకు ఆయన శ్రమ పడ్డాడని చూసినట్లయితే మన కొరకు మాత్రమే. అయితే గొప్ప ప్రవచనం, దైవిక ప్రణాళికలోనే ఇది గొప్ప ప్రవచనంగా ఈ 2 వాక్యాలు ఉందని కూడా మనం చెప్పవచ్చు ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఇంత ఒక గొప్ప ప్రవచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే ఇది నెరవేర్చాడని మనం చూడొచ్చు. చూడండి, ఈ యొక్క 12వ వాక్యంలో చూస్తే, ఆ యొక్క యెషయా 53:12 చూస్తే, గొప్పవారితోనూ నేను అతనికి పాలు పంచిపెట్టేదను. ఆ గొప్పవారు ఎవరని చూసినట్లయితే మనమే ప్రియమైన సహోదరులారా. దేవునితో పాటు ప్రభువైన యేసుక్రీస్తు ఉంటారు. ఆయనతో యేసుక్రీస్తుతో పాటు మనము కూడా పరలోక రాజ్యంలో ఉండబోతాం. ఆయనతో పాటు ఆ యొక్క కొల్ల సమూహ విభాగించుకుందు అని ఎలాగ ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చారో ఆ విధంగా దానిలో పాలిభాగస్థం మనము అవుతాం ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఇంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు ప్రతి వారం కూడా ఆయన యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అది మాత్రం కాదు, ఎలా మన యొక్క చూపులు ఉన్నాయి, ఎలా మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం అనేది సరిగ్గా మనం చూడాలి ప్రియమైన సహోదరులారా. దానికి తగిన జీవితాన్ని మనం జీవించే వరంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. ఇంత గొప్ప సత్యం దేవుడు మనకు అందించేవాడు. దేవుని స్తోత్రాలు చెల్లించుకొని విన్న సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.